द्वैत भकृर्चितं सार विचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం ఇంకొక కొత్త విషయంలోకి ప్రవేశించబోతున్నాం అన్నమాట. అది అసత్ పరిహారము. ఇక్కడి నుంచి మనకి ఒక 8 శ్లోకాల పాటు మనకి ఈ టాపిక్కి సంబంధించిందే జరుగుతుందన్నమాట. ఇంతకు ముందు దాంట్లో మనం ప్రమాదాన్ని గురించి తెలుసుకున్నాం కదా. అప్రమత్తత అన్నది ఎలా ఉండాలి, సావధానంగా ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్నాం మనం. ఇప్పుడు దీనికి సంబంధించిన శ్లోకాన్ని విందాం. ముందు 330వ శ్లోకం. జీవతో యస్య కైవల్యం విదేహే చ స కేవలః యత్కించిత్ పశ్యతో భేదం భయం భ్రూతే యజుశ్రుతిః. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుందాం మనం. యస్య జీవతః, ఎవనికి జీవించి ఉండగానే కైవల్యం ముక్తి ప్రాప్తమవుతుందో సహా ఆ జీవన్ముక్తుడు, విదేహేచ దేహం పోయినప్పుడు కేవలః పరమాత్మ స్వరూపుడే, యత్కించిత్ ఏ కొంచెమైనను భేదము జీవ బ్రహ్మ భేదాన్ని పశ్యతః చూచువానికి యజుః శృతి యజుర్వేదము భయము అంటే సంసార దుఃఖమును భ్రూతే చెబుతోంది అంటూ ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే ఏంటంటే తాత్పర్యం, జీవించి ఉన్నప్పుడు కూడా ఎవరైతే కేవలంగా ఉంటారో అంటే దేహరహితంగా అట్టివారే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నిజంగా కేవలంగానే ఉంటారు. ఏమాత్రమూ భేదభావాన్ని చూపించినా అట్టివారికి భయం తప్పదని యజుర్వేదం స్పష్టం చేస్తోంది అంటూ ఇక్కడ శంకర భగవత్పాదుల వారు చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటంటే మనం 329వ శ్లోకంలో సావధాన భవ అంటూ హెచ్చరించారు కదా ఆయన. ఇప్పుడు అలా అప్రమత్తత ఉంటే గనక దాని ఫలితాన్ని చెప్తున్నారు ఆయన. జీవించి ఉన్నప్పుడే బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడే నిజమైన ముక్తుడు అని దీనికి అర్థం. శరీరం పోయిన తర్వాత ముక్తి వస్తుందని ఎదురు చూసేవాడు వేదాంతాన్ని పూర్తిగా గ్రహించలేదు అని వేదాంతమే చెప్తోంది. అంటే మరణం తర్వాత మోక్షం కాదు, అజ్ఞానం తొలగిన క్షణమే మోక్షం అని మనం గుర్తించుకోవాలన్నమాట. ఈ శ్లోకం జీవన్ముక్తి సిద్ధాంతానికి అత్యంత ముఖ్యమైన ప్రమాణాల్లో ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. జీవతః, ఇక్కడ ఎవడు జీవించి ఉన్నప్పుడే బ్రహ్మైక్యాన్ని అనుభవిస్తాడో శరీరం విడిచిన తర్వాత కూడా అతడే పరిపూర్ణ బ్రహ్మస్వరూపుడుగా ఉంటాడు. ఎవరు కొంచెమైనా భేదాన్ని చూస్తాడో అతనికి భయం కలుగుతుంది అని యజుర్వేద శృతి మనకి ప్రకటిస్తోందనమాట. ఈ శ్లోకంలో మనకి 2 గొప్ప సిద్ధాంతాలు కనబడుతున్నాయి. ఒకటేంటి, జీవన్ముక్తియే నిజమైన ముక్తి అన్నది. శరీరం మారినా శరీరం లేకపోయినా బ్రహ్మస్వరూపంలో ఎటువంటి మార్పు లేదు. అందువల్ల మోక్షం అనేది శరీరం మరణంతో వచ్చే ఫలితం కాదది, అజ్ఞాన మరణంతో వచ్చే అనుభవం.
భేదమే భయానికి మూలం. ఎక్కడ నేను ఇతరుడు, ఇది అది అనే ద్వైతం ఉంటుందో అక్కడ భయం తప్పదు మనకి. ఎందుకంటే ద్వైతం ఉన్న చోట రాగము, ద్వేషము, అసూయ, అసురక్షిత భావము, మరణ భయము, చనిపోతారన్న భయం, ఇవన్నీ మనకు ఉంటాయన్నమాట. అందుకే అక్కడ భేదం ఉంటే అది భయానికి మూలం అవుతుంది అంటూ యజుర్వేదం మనకి చెప్తోందనమాట. సర్వభూతస్థాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటారు భగవద్గీతలో. యోగయుక్తుడైన జ్ఞాని సమస్త భూతాలలో తమ ఆత్మను, తన ఆత్మలో సమస్త భూతాలను దర్శిస్తాడు. అతనికి భేదం అనేది కనిపించడం లేదు. భేదం కనిపించకపోవడం అంటేనే ఇదన్నమాట. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచ మే నా ప్రణశ్యతి అంటారు కృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సర్వత్ర ఏకత్వ దర్శనం ఈ శ్లోకంలోని కైవల్యం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనకి బృహదారణ్యకోపనిషత్తు ఒక చిన్న వాక్యం అయినప్పటికీ సంపూర్ణ మంత్రభాగం కింద చెప్తుంది. ద్వైతం వల్లే భయం కలుగుతుంది అంటూ ద్వితీయాద్వై భయం భవతి అంటారు. అదే శంకరాచార్యుల వారి శ్లోకంలో యజుశ్రుతి అంటూ సూచించారు మనకి. ఎవడు సమస్త భూతాల్ని తమ ఆత్మగా దర్శిస్తాడో అతనికి మోహం లేదు, శోకం లేదు అంటుంది ఈశోపనిషత్తు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః అంటారు అందులో. అంటే మనకి ఇక్కడ ఈ మోహం, శోకం మాత్రమే కాదు, భయం కూడా ఉండదు అనే అన్వయానికి చక్కగా ఈ ఉపనిషత్తు వాక్యం మనకి గట్టిగా నిర్ధారిస్తోందనమాట. భాగవత పురాణంలో కూడాను మనకి ఇలాంటి భావమే 11వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. తన్ను వెతికి చూడు తానే యౌ జీవుండు తత్వము తెలిసిన తానే ఆత్మ మన్ను మిన్ను లేదు మాయయు లేదయా విశ్వదాభిరామ వినురవేమ అంటూ అతి తేలిక భాషలో తనను తాను తెలుసుకున్నవానికి రెండవది ఉండదు, భయం ఉండదు అంటూ చాలా చక్కటి వేమన పద్యం మనకి స్ఫురణకొస్తుందన్నమాట. హిరణ్యకశిపుడు అనేక విధాలుగా ప్రహ్లాదుడిని భయపెట్టాడు. ఏనుగులన్నాడు, అగ్ని అన్నాడు, సర్పాలన్నాడు, కొండచర్యలన్నాడు, ఏది అతనికి భయాన్ని కలిగించలేదు. ఎందుకు? ప్రహ్లాదుడు ప్రతి చోట నారాయణుడినే చూశాడు. భేద దృష్టి లేకపోతే భయం ఉండదని అతని జీవితమే మనకి చెప్తోందనమాట. ఒక చిన్న పిల్లవాడు తల్లి చెయ్యి పట్టుకుని జనసమూహంలో నడుస్తున్నాడు అనుకోండి, చుట్టూ వేల కొలది మంది ఉన్నా అతనికి భయం లేదు. ఎందుకంటే అతనికి తల్లితో వేరుపాటు అని అనిపించడం లేదు. చెయ్యి వదిలిన వెంటనే భయం మొదలవుతుంది. అలాగే పరబ్రహ్మతోటి ఏకత్వ స్మృతి ఉన్నంత వరకు భయం ఉండదు. భేదభావం వచ్చిన క్షణమే భయం మనకి ప్రారంభమైపోతుందన్నమాట. భేద భ్రమను మనం తొలగిస్తే చాలు అంటున్నారు శంకరుల వారు. కైవల్యం అంటే ఒంటరిగా అడవిలో ఉండడం కాదు, రెండవది లేని అనుభవం అన్నమాట. ఇక్కడ నేను మాత్రమే కాదు, సర్వము బ్రహ్మే అనే నిశ్చయం ఉంటుంది. అక్కడ భయానికి స్థానం లేదు. మరణం తర్వాత మోక్షాన్ని ఆశించకు మహాత్మా, నువ్వు ఓ ముముక్షువా, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే నీ నిజస్వరూపాన్ని తెలుసుకో. జీవించి ఉన్నప్పుడే బ్రహ్మానుభవం పొందినవాడే నిజమైన జీవన్ముక్తుడు. ఎక్కడ భేదం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది, ఎక్కడ బ్రహ్మైక్యం ఉంటుందో అక్కడ అమృతత్వం ఉంటుంది. ఇది ఈ శ్లోకపు సారాంశం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం రెండో శ్లోకాన్ని కూడాను వినేద్దాం. యదా కదా వాపి విపశ్చిదేశః బ్రహ్మణ్యనంతేప్యణుమాత్రభేదం పశ్చాత్యథాముష్య భయం తదేవ యదీక్షితం భిన్నతయా ప్రమాదాత్. ఇది కూడాను ఇంచుమించుగా ఇందాకటి శ్లోక భావనలోనే ఉంటుంది. అయినా కానీ మరొకసారి విని మనం దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. యత్ ఏ కారణం వల్ల, ప్రమాదాత్ ప్రమాదం వల్ల, ఏషః విపశ్చిత్ ఈ పండితుడు, యదా వా కదా వా ఎప్పుడైనను, అనంతే అనంతములేని, బ్రహ్మణి బ్రహ్మ పరబ్రహ్మనందు, అణుమాత్ర భేదమపి ఈషత్తు అంటే కొంచెం భేదమైనను, పశ్యతి చూస్తున్నాడు, భిన్నతయ భేదభావం చేత వీక్షితం చూడబడను,
అథ వెంబడే తదైవ భేద ప్రతీతి కాలమందే అముష్య ఆ పండితునకు భయం, సంసార దుఃఖ భీతి, జనన మరణ కార్యంను సంభవిస్తాయి అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. అనంత బ్రహ్మలో ఏమాత్రం భేదభావాన్ని చూసినా వెంటనే దాన్ని వేరుగా చూశాడో అతనికి భయానికి కారణం అవుతుంది అంటూ అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. కానీ రెండోసారి ఒకే విషయాన్ని ఎందుకు చెప్తారు? ఇక్కడ ఏదో కొంత మనకి తెలియని విషయం ఉంది, దాన్ని చూద్దాం మనం. ఇక్కడ ఏమన్నారు? 330 శ్లోకంలో మనకి యత్కించిత్ పశ్యతో భేదం భయం భూతేతి యజుశ్రుతి అన్నారు. భేద దృష్టి ఉన్నా, కొద్దిపాటి భేద దృష్టి ఉన్నా కూడా భయం కలుగుతుంది అన్నారు. ఇప్పుడు అణుమాత్రమైన భేదాన్ని చూసినా అది ప్రమాదవశాత్తు వచ్చిన భేద దృష్టియే అయితే అదే భయానికి కారణమైపోతుంది అంటూ అత్యంత సూక్ష్మమైన బోధ ఒకటి ఇక్కడ మహానుభావుడు శంకరాచార్యులు వారు చేశారనమాట. ఎప్పుడైనా ఒక వివేకి కూడా అనంతమైన బ్రహ్మలో అణుమాత్రమైన భేదాన్ని అజాగ్రత్త వల్ల కూడా దర్శిస్తే ఆ భేద దృష్టి అతనికి భయానికి కారణమైపోతుంది అంటూ చెప్తూ విపశ్చిత్ అన్నారు. ఇక్కడ అజ్ఞాని గురించి చెప్పట్లేదు, జ్ఞాన సాధన చేసినటువంటి జ్ఞాన సాధకుడు గురించి చెప్తున్నారు. ఎందుకంటే అజ్ఞాని భేదాన్ని చూడడం చాలా సహజం. కానీ ఇలా జ్ఞాన సాధనలో ఉన్న జ్ఞానికి ఆ భేదం కనిపించడం అంటే బ్రహ్మస్మృతిలో చిన్న విరామం వచ్చినట్టుగా మనం గుర్తించాలి. అణుమాత్ర భేదం అన్నారు ఆయన. ఆచార్యుడు వారు పెద్ద భేదం అని అనలేదు, అణుమాత్రం అన్నారు. ఎందుకు? అద్వైతంలో చిన్న భేదం పెద్ద భేదం అనే తేడా ఏమీ ఉండదు. ఇంకా ఒక చిన్న రంధ్రం ఉన్న పడవ కూడా మునిగిపోతుంది కదా. అలాగే ఒక అహంకార ఆలోచన, ఒక నేను వేరు అనే భావన మనస్సులో తలెత్తిందా ద్వైతంలోకి అది తీసుకువెళ్ళిపోతుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణో గవి హస్తిని శునిచైవ శవాకేచ పండితాహ సమదర్శిన అన్నారు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిలోనూ, ఆవులోనూ, ఏనుగులోనూ, కుక్కలోనూ, చండాలుల్లోనూ జ్ఞాని ఒకే ఆత్మను దర్శిస్తాడు అన్నారు. సమదర్శనం ఉన్న చోట అసలు భయం గాని ఏదీ ఉండదు. భేదదర్శనం ఉన్న చోట భయం ప్రారంభమవుతుంది. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మాని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. రెండవది ఉన్నదనే భావం వల్లనే మనకి భయం పుడుతుంది అంది బృహదారణ్యకోపనిషత్తు. ఏకత్వాన్ని చూసేవానికి మోహమే లేదు, శోకమే లేదు, అందువల్ల భయమే లేదు. ఎత్ర విశ్వమిదం భాతి కల్పితం రజ్జు సర్పవత్ ఆనందః పరమానందః సా బోధస్త్వం సుఖం చర అంటారు అష్టావక్ర గీతలో. ఈ ప్రపంచమంతా తాడిపై కనిపించే పాములా కల్పితమని గ్రహించిన వాడే పరమానందంతో విహరిస్తాడు కదా. మరి భేదం నిజమని భావించినప్పుడు భయం పుడుతుంది మనకి. భేదం మిథ్య అని తెలిసినప్పుడు బ్రహ్మానందమే కలుగుతుంది. సముద్రంలో మనకి వేల అలలు కనిపిస్తుంటాయి. ఒక అల నేను సముద్రానికి వేరు అని అనుకుంటే పుట్టిన భయం చచ్చిపోతాననే భయం. అదే నేను నీరే అని తెలుసుకుంటే అలకు మరణం లేదు, రూపం మారుతుంది, నీరు మారదు. జీవుడు బ్రహ్మానికి వేరు కాదు అనంతవరకు కూడాను భయం ఉంటుంది. బ్రహ్మమే తన స్వరూపం అని తెలిసిన క్షణంలో భయం అంతమవుతుంది అని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఈ అణుమాత్ర భేదం అన్న ప్రయోగాన్ని ఆయన ఉపయోగించారు. అహంకారానికి చిన్న ద్వారం తెరిచినా సరే భయం మళ్ళీ ప్రవేశిస్తుంది. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అంటూ ఆయన నువ్వు వేరు నేను వేరు కాదు, బ్రహ్మ వేరు నేను వేరు కాదు అనే భావన కొంచెం కూడా రానీయకండి, అణుమాత్రం కూడా రానీయకండి అంటూ చెప్పడం జరిగిందనమాట. ఇంచుమించుగా మనం మొదట చెప్పుకున్న శ్లోకాన్ని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ అప్రమత్తతకి మరింతగా ఆయన అణుమాత్రం అన్న పదాన్ని వాడి ఇంకొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సరే. इति गुरुवाक्यम् इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यम् विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసినవాడు ఎవడు
ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడోగా ఇది గురువాక్యం విధి వేదాంతం విధి తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.